ఒకప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేది. ఇక్కడ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు వ్యాపారం గురించి ప్రపంచమంతా ఎన్నో కథలుగా చెప్పుకునేది. అలాంటి గొప్ప దేశం కొద్దిమంది ఆంగ్లేయుల చేతిలో ఎలా బానిసగా మారిపోయింది? బ్రిటిష్ వాళ్ళు మొదటి నుంచి అంత బలవంతులా, లేక మనల్ని లోపల నుంచే దెబ్బతీశారా? వ్యాపారం పేరుతో వచ్చిన వాళ్ళు ఈ దేశానికి యజమానులు ఎలా అయ్యారు? మన సొంత బలహీనతలు మనల్ని బానిసత్వంలోకి ఎలా నెట్టాయి? ఈ కథ 1600 సంవత్సరంలో మొదలవుతుంది. అసలు ఆ సమయంలో ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పర్మిషన్ ఇచ్చింది. వినడానికి ఇది ఒక సాధారణ వ్యాపార కంపెనీ లాగే కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఇదే కంపెనీ భారతదేశ తలరాతను మార్చేయబోతోంది. అసలు ఆ సమయంలో భారతదేశాన్ని మొఘలులు పాలిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం అప్పట్లో ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన రాజ్యాల్లో ఒకటి. మన దేశం నుంచి మసాలా దినుసులు, పట్టు, కాటన్ బట్టలు, నీలిమందు, టీ లాంటి ఎన్నో విలువైన వస్తువులు విదేశాలకు వెళ్లేవి. యూరప్ ప్రజలకు మన వస్తువులంటే మోజు. అందుకే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేయాలని ఆశపడ్డారు. మొదట్లో వాళ్ళు ఇక్కడికి యుద్ధం చేయడానికి రాలేదు. ఆ సమయంలో భారతదేశం వారికంటే చాలా శక్తివంతమైంది. అందుకే వాళ్ళు చాలా వినయంగా చేతులు కట్టుకుని వచ్చారు. 1608లో ఆంగ్లేయులు మొదటిసారి సూరత్ చేరుకున్నారు. ఆ తర్వాత మెల్లగా మొఘల్ దర్బార్ నుంచి పర్మిషన్ అడిగారు. జహంగీర్ కాలంలో వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అన్ని అనుమతులు దొరికేశాయి. ఆ తర్వాత వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాల్లో తమ ఫ్యాక్టరీలు ఓపెన్ చేశారు. సూరత్, మద్రాస్, బొంబాయి, కోల్కతా లాంటి చోట్ల వ్యాపార కేంద్రాలు వెలిశాయి. మెల్లగా ఈ ప్రదేశాలు వాళ్ళకి కేవలం వ్యాపార కేంద్రాలుగా మాత్రమే మిగలలేదు. రాబోయే ఆక్రమణకు ఇవే పునాదులు. అయితే ఇంత సంపద, బలం ఉన్న దేశాన్ని ఆక్రమించే అవకాశం వాళ్ళకి ఎలా దొరికింది? దీనికి ప్రధాన కారణం మన దేశం లోపల నుంచే విడిపోయి ఉండడం. బయటకు భారతదేశం ఒక గొప్ప నాగరికతలాగా కనిపించేది. కానీ లోపల మాత్రం ఎన్నో రాజ్యాలు, నవాబులు, రాజుల మధ్య అధికార పోరు. మొఘల్ సామ్రాజ్యం మెల్లగా బలహీనపడ్డం మొదలైంది. ఔరంగజేబ్ మరణం తర్వాత వారి పతనం మరింత వేగం అందుకుంది. ఢిల్లీలో సింహాసనం ఉన్నా అందులో పవర్ మాత్రం లేదు. మరాఠాలు, బెంగాల్, అవధ్, మైసూర్, హైదరాబాద్, సిక్కులు, రాజ్పుతులు అంతా ఎవరికి వాళ్లే సొంతంగా పాలించడం మొదలుపెట్టారు. భారతదేశం అప్పటికి ఒకే దేశంలా కాకుండా పలు శక్తుల యుద్ధభూమిలా మారిపోయింది. ఆంగ్లేయులు ఈ బలహీనతను చాలా నిశితంగా పరిశీలించి వారు కత్తి కంటే ముందు బుర్రను నమ్మారు. భారతీయులు ఇలాగే తమలో తాము కొట్టుకుంటే వాళ్ళని ఓడించడం సులువవుతుందని అర్థమైంది. అందుకే మొదట వ్యాపారం చేశారు, తర్వాత కోటలు కట్టారు, ఆ తర్వాత సైన్యాన్ని తయారు చేసి పాలిటిక్స్ మొదలుపెట్టారు. తమ వ్యాపార కేంద్రం సెక్యూరిటీ పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులను పెట్టుకోవడం ప్రారంభించింది. మొదట కొద్ది మందిని, ఆ తర్వాత భారతీయులను కూడా సిపాయిలుగా మార్చారు. మెల్లగా వారి ప్రైవేట్ సైన్యం మన రాజు సైన్యం కంటే పెద్దదిగా మారిపోయింది. సొంత సైన్యం, పిరంగులు, కోటలు, పొలిటికల్ ఏజెంట్లు ఉన్న ఒక వ్యాపార కంపెనీ. ఒక్కసారి ఊహించుకోండి, ఇది కేవలం సాధారణ వ్యాపారం కాదు, ఇది దేశాన్ని ఆక్రమించే ముందస్తు వ్యూహం. ఇక్కడే కథలో అతిపెద్ద మలుపు బెంగాల్ రూపంలో వస్తుంది. ఆ సమయంలో బెంగాల్ మన దేశంలో అత్యంత సంపన్నమైన ప్రాంతం. అక్కడ నేలలు సారవంతమైనవి, వ్యాపారం చాలా బలంగా ఉండేది, ఖజానా ఎప్పుడూ నిండుగా ఉండేది. అందుకే బ్రిటిష్ వాళ్ల కన్ను బెంగాల్ మీద పడింది. అయితే బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలత్కు ఆంగ్లేయుల ఎదుగుదల అస్సలు నచ్చలేదు. వాళ్లు పర్మిషన్ లేకుండా కోటలు కట్టడం, ఆయుధాలు దాచుకోవడం అతనికి నచ్చేది కాదు. సిరాజ్ ఉద్ దౌలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి కోల్కతాపై దాడి చేశాడు. ఆ దెబ్బకు ఆంగ్లేయులు భయపడినా వాళ్లు వెనక్కి తగ్గే రకం కాదు. గుంటనక్కలు కదా. అప్పుడే వాళ్ళు ఒక కొత్త ఎత్తుగడ వేశారు. అది భారతదేశ బానిసత్వానికి ఒక కొత్త మలుపు. నవాబు దగ్గర పనిచేసే సొంత మనుషులను కొనేయడం మొదలుపెట్టారు. అత్యాస, నమ్మక ద్రోహం, అధికార దాహం అనే ఆయుధాలతోనే వాళ్ళు దేశాన్ని ముక్కలు చేశారు. రాబర్ట్ క్లేవ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ నవాబు సేనాధిపతి మీర్ జాఫర్తో పాటు కొంతమంది పెద్ద వ్యాపారులతో చేతులు కలిపాడు. సిరాజ్ ఉద్ దౌలా ఓడిపోతే మీర్ జాఫర్ను నవాబును చేస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. పేరుకు ఇది యుద్ధమే అయినా ఇందులో వెన్నుపోటు, కుట్రలే ఎక్కువ. సిరాజ్ ఉద్ దౌలా సైన్యం చాలా పెద్దది, కానీ యుద్ధభూమిలో అతని సొంత మనుషులే అతని వెనక నుంచి పొడిచారు. మీర్ జాఫర్ మోసం చేశాడు. సైన్యంలో సగం మంది యుద్ధం చేయలేదు. దాంతో ఆంగ్లేయులు సులువుగా గెలిచారు. ఇది కేవలం ఒక యుద్ధంలో ఓటమి మాత్రం కాదు సుమా, ఇది భారతదేశ రాజకీయ బానిసత్వానికి పునాది. కత్తితో కంటే నమ్మక ద్రోహం, లంచం, కుట్రలతోనే భారతీయులను సులభంగా జయించొచ్చని ప్లాసీ యుద్ధం నిరూపించింది. జాఫర్ నవాబ్ అయ్యాడు, కానీ అసలు పవర్ అంతా ఆంగ్లేయుల చేతుల్లో ఉంది. బెంగాల్ ఖజానాను పూర్తిగా దోచేశారు. ఆ తర్వాత మీర్ జాఫర్ వారి డిమాండ్లను తీర్చలేకపోయేసరికి అతని స్థానంలో మీర్ కాసింను కూర్చోబెట్టారు. అంటే తమకు నచ్చిన వాళ్ళని నవాబులుగా మార్చారు, అంటే కీలు బొమ్మలుగా.
మీర్ కాసిం కూడా బ్రిటిష్ వారి ఆగడాలను ప్రశ్నించేసరికి అతన్ని కూడా లాగేశారు. ఆ తర్వాత 1764లో బక్సర్ యుద్ధం జరిగింది. ఇది చరిత్రలో చాలా పెద్ద మలుపు. ఈ యుద్ధంలో బెంగాల్ మాజీ నవాబ్ మీర్ కాసిం, అవధ్ నవాబ్ షుజా ఉద్ దౌలా, మొఘల్ చక్రవర్తి షా ఆలం II ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆ కూటమి బలంగా ఉండుంటే బహుశా చరిత్ర వేరేలా ఉండేదేమో. కానీ ఆంగ్లేయుల పక్కా ప్లానింగ్, మన రాజుల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల మళ్లీ బ్రిటిష్ వాళ్లే గెలిచారు. ప్లాసీ కంటే బక్సర్ విజయం ఆంగ్లేయులకు మరింత బలాన్నిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వారికి బెంగాల్ మీద కేవలం ప్రభావం మాత్రమే కాదు, చట్టబద్ధమైన హక్కులు కూడా లభించాయి. 1765లో మొఘల్ చక్రవర్తి నుంచి వారు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల దివానీ హక్కులను సొంతం చేసుకున్నారు. అంటే ఆ ప్రాంతాల్లో ట్యాక్స్ వసూలు చేసే పవర్ అన్నమాట. ఇక ఒకప్పుడు గొప్పగా వెలిగిపోయిన బెంగాల్ క్రమంగా దోపిడీకి గురైంది. రైతులపై భారీగా పన్నులు వేశారు, స్థానిక పరిశ్రమలను దెబ్బతీశారు, మన దేశ చేనేత కార్మిక పరిస్థితిని కుంగదీశారు. ఆంగ్లేయులు మన దగ్గర ముడి సరుకులు చాలా తక్కువ ధరకు కొని ఇంగ్లాండ్లో అమ్ముకునేవారు. అక్కడ ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మేవాళ్లు. దీనివల్ల మన దేశ సాంప్రదాయ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు కుచించుకుపోయాయి. ఎక్కడైతే ఇద్దరు రాజులు గొడవ పడుతున్నారో అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చేవాళ్లు. వారసత్వ సమస్యలు ఉన్న చోట వాళ్ళు సలహాదారులుగా మారారు. ఎవరైనా రాజు బలహీనంగా ఉంటే అతనికి సాయం చేస్తామని చెప్పి తమ సైన్యాన్ని పంపేవాళ్లు. ఆ సహాయానికి ప్రతిఫలంగా ఆ రాజ్యాధికారాన్ని లాక్కునేవారు. లార్డ్ వెస్లీ సబ్సిడియరీ అలయన్స్ అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. దీని ప్రకారం మన రాజులు బ్రిటిష్ సైన్యాన్ని పెట్టుకోవాలి, వాళ్ల ఖర్చులు భరించాలి. అలాగే బ్రిటిష్ వారి పర్మిషన్ లేకుండా వేరే రాజ్యాలతో సంబంధాలు పెట్టుకోకూడదు. ఇది వినడానికి భద్రతలాగా అనిపించిన నిజానికి ఇదొక బానిసత్వం. రాజులు సింహాసనం మీద ఉన్న అసలు నిర్ణయాలు మాత్రం ఆంగ్లేయుల గుప్పెట్లో ఉండేవి. ఆ తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే మరో రూల్ తీసుకొచ్చారు. దత్తత తీసుకున్న పిల్లలకు రాజ్యాధికారం ఇవ్వకూడదని లార్డ్ డల్హౌసీ ఒక కొత్త చట్టం తెచ్చాడు. దీని ప్రకారం ఏ రాజుకైనా సొంత వారసులు లేకపోతే ఆ రాజ్యం ఆటోమేటిక్గా బ్రిటిష్ వాళ్ళ సొంతం. ఈ చట్టం వల్లే ఝాన్సీ, సతారా, నాగ్పూర్ లాంటి ఎన్నో రాజ్యాలను లాక్కున్నారు. అంటే వాళ్ళు కేవలం యుద్ధాలు మాత్రం చేయడం లేదు, చట్టాలు చేస్తున్నారు, రైతుల మీద పన్నులేస్తున్నారు. కరువు వస్తున్నా సరే బ్రిటిష్ వాళ్ళు మాత్రం తమ ప్రాఫిట్స్ గురించి ఆలోచించేవాళ్ళు. అంటే భారతదేశ సంపదను ఒక ప్లాన్ ప్రకారం ఇంగ్లాండ్కు తరలించారు. మన దేశాన్ని కేవలం పాలించడం మాత్రమే కాదు, పూర్తిగా పిండేశారు, చెరుకు పిప్పిలాగా వదిలేశారు. అయితే భారతీయులు దీన్ని ఎదిరించలేదా అంటే ఖచ్చితంగా ఎదిరించారు. దక్షిణాన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు గట్టి పోటీ ఇచ్చారు. మైసూర్ పులి టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్లపై మోడర్న్ వెపన్స్, రాకెట్ టెక్నాలజీ కూడా వాడాడు. మన రాజులు కొందరైనా ఏకమై ఉంటే బ్రిటిష్ వారిని ఎప్పుడూ తరిమి కొట్టేవాళ్ళు. కానీ అసలు సమస్య ఐకమత్యం లేకపోవడమే. చాలామంది రాజులు బ్రిటిష్ వాళ్లతో పోరాడడానికి బదులు తమ శత్రువులను ఓడించడానికి ఆంగ్లేయులతో చేతులు కలిపారు. అంటే ప్రతి చోట వాళ్ళది ఒకటే ప్లాన్. ముందు స్నేహం, తర్వాత ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత గొడవ పెట్టడం, విడగొట్టడం, రాజ్యం లాక్కోవడం. అయితే అసలుది ఇంకా మిగిలి ఉంది. 1857 సంవత్సరం కొందరికి సిపాయిల తిరుగుబాటు, మరికొందరికి అది భారతదేశ మొదటి స్వాతంత్ర సంగ్రామం. బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిల సంఖ్య చాలా ఎక్కువ, కానీ వాళ్లతో చాలా విచక్షణ చూపించేవాళ్లు. జీతం తక్కువ, గౌరవం తక్కువ, కానీ ఆర్డర్స్ మాత్రం ఎక్కువ. దానికి తోడు కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్స్తో ఆవు పందికొవ్వు వాడారనే వార్త వ్యాపించింది. దీంతో హిందూ ముస్లిం సిపాయిలు ఇద్దరిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. కానీ నిజానికి 1857 కేవలం తుపాకీ తోటాల సమస్య కాదు. ఇది ఏళ్ల తరబడి జరిగిన అవమానం, ఆర్థిక దోపిడీ, అదొక విస్ఫోటనం. మతపరమైన భయం, రాజకీయ ఆక్రమణలు ప్రజల్లో పెరిగి అసంతృప్తికి దారితీశాయి. మీరట్లో పుట్టిన నిప్పు రవ్వ చూస్తుండగానే ఢిల్లీ, కాన్పూర్, ఝాన్సీ, లక్నో, బరేలీ లాంటి ఎన్నో చోట్లకు పాకేసింది. బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిగా ప్రకటించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంతియ తోపే, బేగం హజరత్ మహల్, నానాసాహెబ్ లాంటి ఎందరో ఈ పోరాటంలో గుర్తులుగా నిలిచారు. కొంతకాలం పాటు ఆంగ్లేయుల పతనం ఖాయమనిపించింది. కానీ మళ్లీ నాయకత్వం లోపం, సరైన వనరులు, పక్కా ప్లాన్ లేకపోవడం వల్ల దెబ్బతిన్నారు. దానికి తోడు పలువురు రాజులు బ్రిటిష్ వాళ్ళకి సపోర్టుగా నిలిచారు. అందుకే ఆంగ్లేయులు ఈజీగా ఆ తిరుగుబాటును అణిచేశారు. 1857 పోరాటం విఫలమైన ఆంగ్లేయులను గట్టిగా భయపెట్టింది. కేవలం ఒక కంపెనీ మీద ఆధారపడి ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడం ప్రమాదమని బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థమైంది. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేశారు. భారతదేశం నేరుగా బ్రిటిష్ మహారాణి కంట్రోల్లోకి వెళ్ళింది. అంటే ఇక భారతదేశం కేవలం ఒక కంపెనీకి మాత్రమే బానిస కాదు, అఫీషియల్గా బ్రిటిష్ సామ్రాజ్యానికి బానిస. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, భారతదేశం బానిసగా ఎలా మారింది? కేవలం ఆంగ్లేయుల బలం వల్లేనా? కాదు, నిజం దీనికంటే చేదుగా ఉంటుంది. ఆంగ్లేయులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టే మనం బానిసలమయ్యాం. అంతకంటే ముఖ్యంగా మన దేశం విడిపోయి ఉండడం వల్లే ఇలా జరిగింది.
కొందరు రాజులు తమ స్వార్థం కోసం బ్రిటిష్ వారికి మద్దతివ్వడం వల్లే మనం బానిసలయ్యాం. నమ్మకద్రోహం, అత్యాశ, అధికార దాహం, దేశభక్తిని డామినేట్ చేయడం వల్లే బానిసలమయ్యాం. ఒక రాజ్యం పోరాడుతుంటే పక్క రాజ్యం చేతులు కట్టుకుని చూసేది. అందుకే బానిసత్వ కర్మ పట్టింది. ఒక నవాబు ఓడిపోతుంటే మరో నవాబు సంతోషం. ఒక సామ్రాజ్యం కూలిపోతుంటే మిగతా వాళ్ళు నవ్వడం. బ్రిటిష్ వారి దగ్గర క్రమశిక్షణ, వ్యూహం, నావికాదళం, మోడర్న్ ఆయుధాలు, డబ్బు అన్నీ ఉన్నాయి. దానికి తోడు పారిశ్రామిక విప్లవం వాళ్ళకి బాగా కలిసొచ్చింది. కానీ మన దగ్గర జనాభా, వనరులు, నాగరికత, సంపద అన్నీ ఉన్నా ఒకే ఒక్కటి లేదు, ఐకమత్యం. అందుకే అంటారు, దేశం లోపల బలహీనంగా ఉంటే దేశంలో ఎంత సంపద ఉన్నా సరే ఎందుకు పనికిరాదు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆంగ్లేయులు ఏ దేశాన్ని బానిసగా చేశారో అదే దేశం వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టింది. ఇదే గడ్డ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీకి జన్మనిచ్చింది. సర్దార్ పటేల్, నెహ్రూ, తిలక్, అల్లూరి సీతారామరాజు, లాలా లజపతి రాయ్ లాంటి లక్షలాది విప్లవకారులు గొంతుగ్గా మారింది. వాళ్ళు మొక్కలు చేసిన దేశమే మెల్లగా నిద్రలేచింది. 1857లో ఆరిపోయిన నిప్పు 1885 నాటికి మళ్లీ రాజుకుంది. 1905లో స్వదేశీ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1919 జలియన్ వాలాబాగ్, 1920 సహాయ నిరాకరణ, 1930 దండి మార్చ్, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలుగా మారి చివరికి 1947 స్వాతంత్రంగా అవతరించింది. ఇక్కడ బలం అనేది కేవలం డబ్బుతో రాదని, ఐకమత్యంతో వస్తుందని ఈ ఉద్యమాలు గుర్తు చేశాయి. ఒక దేశం తన ఐకమత్యాన్ని ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడే విచ్ఛిన్నమవుతుంది. ఒక కుటుంబం ఎప్పుడైతే గొడవల్లో చిక్కుకుని ఐకమత్యాన్ని వదిలేస్తుందో అప్పుడే వీధిలో అబాస్పాలవుతుంది. సో ఏ కథ చెప్పినా, ఎంత చిన్న